మీ ఊళ్ళోకి వెళ్ళి చెప్పండి ఇప్పుడు రెండోసారిగా ఎవరన్నా వచ్చాడు అనుకో ఇక్కడికి అమ్మా బాగుందని చెప్పా నీకా ఏదో ఫోటోలు దిగుతాను కానీ సర్లే అని చెప్పి లోకల్ అని చెప్పి పంపిస్తే మీరు ఇట్లా వీడియో గొంతులు ఉన్నాయి నీకు చెప్తానే ఉన్నాను కదా నీకు అమ్మా జాగ్రత్త జాగ్రత్త అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా చాలా డౌన్ అయిపోతున్నావు ఏమైందన్నా ఏది మొన్న అంత ఎమోషనల్ పెట్టావు మ్యాన్ హోల్ ఉందన్నా ఓరే భయం వస్తుందిరా రే చిన్నంగా ఏం తమ్ముడు ఏం స్టంట్లు చేస్తున్నావు నువ్వు ఓరే పడతారా రే దాన్ని ఏమంటారబ్బా తెలియకుండా మనం ఏదంటే అది వాగినాం అనుకో బిస్కెట్ అయిపోద్ది పరుగు పోద్ది చూసేదానికి ఏది బాగుంటుంది నడుచుకొని పోయేది నీళ్ళలో నడుచుకొని పోయేది ఎక్కడ వచ్చేయడమే వావ్ గాయ్స్ చూడండి రాక్ బీచ్ అయితే మీకు చూపిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి నాటకాలు ఆడతారు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా 4 మంది చనిపోయారు ఇక్కడ బీర్లు ఇక్కడ తీసుకొని వచ్చి ఆల్కహాల్ తాగి దయచేసి వాటర్లోకి అయితే దిగొద్దు సముద్రంలోకి అయితే దిగొద్దు రాక్ బీచ్ నెల్లూరులో ఇలాంటి ఒక బీచ్ ఉందని చెప్పి చాలా మందికి అయితే తెలియదు ఈ వీడియోలో మీకు ఈ రాక్ బీచ్ ఎక్కడుంది ఈ బీచ్ కి ఎలా వెళ్ళాలి ఈ బీచ్ లో ఏమేమి ప్రమాదాలు జరిగే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే మాత్రం పక్కాగా లైక్ చేయండి హలో ఎవ్రీవన్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు న్యూ రమ్మీ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇందులో మీరు సైన్ అప్ అవ్వగానే మీకు 41 రూపీస్ అయితే వస్తుంది అండ్ అలానే ఏంటంటే మీ డ్రీమ్స్ అన్ని ఇక్కడైతే మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు డైలీ ఏంటంటే మీరు తెలివి గాడి 1000 నుంచి 2000 వరకు అయితే మీరు అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు కింద లింక్ అయితే ఉంటుంది మీరు లింక్ కింద క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు పైన గెస్ట్ అయితే ఉంది కదా అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు ఫస్ట్ ఏంటంటే సైన్ అప్ అవ్వాలి అప్పుడు మీకు 41 రూపీస్ అయితే వస్తుంది అండ్ దాని తర్వాత చూడండి మీరు ఇక్కడ మీ ఫ్రెండ్స్ కూడా అయితే రెఫర్ చేయొచ్చు మీరు ఒక ఫ్రెండ్ కి రెఫర్ చేస్తే 80 రూపీస్ 2 మెంబర్స్ కి రెఫర్ చేస్తే 90 రూపీస్ 3 మెంబర్స్ కి రెఫర్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూడండి మీరు మనీని ఏ విధంగా డిపాజిట్ చేయాలంటే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ చిప్స్ అయితే ఉంది దాని మీద అయితే క్లిక్ చేయండి అప్పుడు ఏమైందంటే మీరు సెలెక్ట్ చేసిన 100 కాకుండా మీకు ఎక్స్ట్రా 100 కూడా అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూడండి నేను డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ రూమ్స్ అయితే ఉంటాయి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను టైగర్ మీద ఒక 50 రూపీస్ అయితే పెట్టాను లెట్స్ చూద్దాం ఏమవుతుందో ఓకే షెట్ ఓడిపోయాం మనం 50 రూపీస్ టైగర్ మీద పెడితే మనం అయితే ఓడిపోయాం ప్రాబ్లం లేదు మన దగ్గర టెక్నిక్ అయితే ఉంది ఇప్పుడు మనకి 50 రూపీస్ పోయాయి కాబట్టి మనం 150 రూపీస్ మళ్ళీ టైగర్ మీద వేసాను లెట్స్ చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే వావ్ గైస్ చూసారు కదా 150 రూపీస్ మనం అయితే విన్ అయ్యాం ఈ విధంగా తెలివిగా ఈజీగా అయితే మనం మనీని అయితే విన్ చేసుకోవచ్చు పైన లాబీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది కింద విత్డ్రా అయితే ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసుకొని విత్డ్రా మీద కొడితే చాలు విత్ ఇన్ 5 to 10 minutes లో మన బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అయితే పడిపోద్ది సో ఈ విధంగా తెలివిగా రమ్మీలో ఏంటంటే మనం ఈజీగా మనీని అయితే సంపాదించుకోవచ్చు కింద లింక్ అయితే ఉంటుంది సో వెంటనే వెళ్ళి మీరు కానీ సైన్ అప్ అయ్యారనుకోండి 41 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది గుడ్ లక్ గైస్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మీరు లాస్ట్ వీడియోస్ అన్ని అయితే చూసారు కదా మనం ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు అన్ని ఎక్కుంటూ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే నెల్లూరుకి అయితే వచ్చేసాను ఇంకా మనకు అట్లాంటివన్నీ ఏం వర్కౌట్ కావు మనకు వర్కౌట్ అయ్యేదల్లా బైక్ తోనే ఏమైనా చేయాలి ఏ విన్యాసాలు చేసినా బైక్ తోనే చేయాలి ఎందుకంటే మనం ఇంతవరకు తీసుకొని వచ్చింది బైకే కాబట్టి మనం బైక్ కంటెంట్ వదలకూడదు అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఏదైనా యూనిక్ గా చేయడం ప్లాన్ చేసుకోవాలి అప్కమింగ్ కూడా కొన్ని రైడ్స్ అయితే ప్లాన్ చేద్దాం కొంచెం మంచిగా యూనిక్ గా ఉండేదానికి అండ్ అలానే బైక్ కాకుండా కూడా నా మైండ్ లో కొన్ని థాట్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా వీడియోస్ పాయింట్ ఆఫ్ లో మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఇప్పుడు ఏంటంటే నెల్లూరులో ఒక బీచ్ అయితే ఉంది ఆ బీచ్ మీకైతే చూపిస్తాను నేను కూడా ఏంటంటే ఇప్పుడు దాకా ఆ బీచ్ కి అయితే వెళ్ళలేదు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటా ఉన్నా బట్ కానీ ఆ బీచ్ కి ఇప్పుడు దాకా వెళ్ళింది అయితే లేదు ఆ బీచ్ నేమ్ వచ్చేసి రాక్ బీచ్ నెల్లూరులో ఏంటంటే మైపాడు కొత్తకోడూరు కాటేపల్లి ఇట్లాంటి చాలా బీచ్లు అయితే ఉన్నాయి అందరూ కూడా ఏంటంటే ఈ బీచెస్ కి వెళ్తారు ఈ రాక్ బీచ్ కి ఏంటంటే తక్కువ మంది అయితే వెళ్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా రాక్ బీచ్ ఎక్కడుంది ఏంటి అనేది మొత్తం అయితే చూపిస్తా నాతో పాటు వచ్చేసి యశ్వంత్ వస్తున్నాడు అండ్ అలానే బ్రదర్ నీ పేరు సౌశిల్ ఎస్ఏ కదా లేదంటే కేనా సౌశిల్ సో తమ్ముడు అండ్ యశ్వంత్ నేను నా బైక్ యశ్వంత్ బైక్ సో ఏంది ఛానల్ పేరు ఏమన్నా మార్చా నువ్వు రైడ్ విత్ యష్ అని పెట్టానన్నా అయ్యా మనోడైతే ద బైకింగ్ డోస్ నుంచి రైడ్ విత్ యష్ అయితే వచ్చాడు సో మనోడు ఛానల్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏం మందరా మీ ఫ్రెండ్ని పంపించేసావు ఎంజాయ్ చేస్తుండ్రు ఎవరికి నిన్న మాట్లాడాను ఏం చెప్పలేదా ఏదో చేస్తుంటాడు అయితే వారణాసిలో ఎంజాయ్ చేస్తున్నట్టుగా సల్మాన్ పక్కన పెట్టా నువ్వే పంపించావట్లే సల్మాన్ వెళ్ళిపో స్వామి అని ఈ నేషనల్ హైవే 16 ఎన్నిసార్లు చూపిస్తాం కదా డైరెక్ట్ గా ఇప్పుడు మనం రాక్ బీచ్ కి వెళ్ళే వే అయితే ఉంటుంది ముత్తుకూరు రోడ్డు ఆ రోడ్డు దగ్గర అయితే కలుసుకుందాం అందులో ఏంటంటే బైక్ లో పెట్రోల్ కూడా అయితే లేదు మనం పెట్రోల్ అయితే కొట్టించుకోవాలా క్లచ్ ప్లేట్స్ కూడా మార్చాలేమో అనుకుంటా ఉన్నా సో పికప్ బానే ఉంది కానీ కొంచెం తగ్గినట్టు ఫీలింగ్ ఎక్కడైతే ఉంది థ్యాంక్ యూ అవునా ఏ ఊరా కావాలా ఇది కావాలి మీద ఎంటీలో వెళ్తున్నారా
ఎంటీలో వెళ్తున్నారా? ఎంటీయే కదరా అది. అలే ఎవరు మీరు ఇద్దరేనా? పెళ్ళికి. అవునా? ఏం పేరు తమ్ముడు? ప్రకాష్. హెల్మెట్ తీయాలా? నేషనల్ హైవే 16లో నుంచి మనం నారాయణ కాలేజ్ మీదుగా మనం ఏంటంటే ముత్తుకూరు రోడ్లు అయితే కలిసిద్ది. ఈ వే ఎప్పటి నుంచో నాయన ఈ కంకర్ రోడ్లోనే పోవాల్సి వస్తూ ఉంది. నేనేమన్నా మంచి రోడ్ వేస్తారు అనుకున్నా, బట్ కానీ ఎప్పుడు వేస్తారో ఏమో తెలియదు. ఇక్కడైతే చూడండి కంకర్ అయితే పోసి మొత్తం రోలింగ్ అయితే చేస్తున్నారు. అన్నా హాయ్ అన్న. చాలా డౌన్ అయిపోతున్నావు. ఏమైందన్నా? మొన్న అంత ఎమోషనల్ పెట్టావు. అది అంతా ఈ ప్రాబ్లమ్స్ అన్నా. మళ్ళీ వస్తా బ్యాక్ టు ఫామ్ వస్తా. ఇట్లేదన్నా? ఆహా ఇట్లానా అన్నా? అన్నా అన్నా హెల్ప్ చేస్తావని. ఆహా మ్యాన్ హోల్ ఉందన్నా? బ్యాక్ వెళ్ళండి. మ్యాన్ హోల్ ఉంది. మ్యాన్ హోల్ ఉందన్నా. ఇంకొంచెం ముందు కూర్చుంటే తగులుండేది. నేనుంటే నేనే హెల్ప్ చేస్తా అన్నా. ఓకే అన్న మంచిదా? పక్కా అన్న పక్కా. అన్న అయితే కొంతసేపు మాట్లాడాడు కదా, మీరే చూశారు కదా. సో ఇట్లా అంటే అన్న వల్ల అభిమానం ప్రేమే మనకు ఉంది. సో అసలుకి చూడండి అన్న, అసలు నువ్వు వదలగాకు, నువ్వు అసలు ఏ రేంజ్లో ఉండాలి నువ్వు అని అన్న అయితే కొంచెం మోటివేట్ అయితే చేశాడు. సో అన్నకైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్పాలా. ఏమైందిరా ఎడా పెద్ద లారీ తిరుగుతా ఉందా? ముందు బైక్లో పెట్రోల్ లేదురా నాయన, పెట్రోల్ కట్టేయాలా. ట్రాఫిక్ పోలీస్ అన్న ఇక్కడ ఆపుతున్నప్పుడు మనం కన్ఫామ్గా రెస్పెక్ట్ ఇస్తే ఇవ్వాలా. రెస్పెక్ట్. ఓ ఓ ఓ ఏంద్రా సాదా ఇరిగిపోద్దనా, జాగ్రత్త పో. ఓ రే 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 భయం వస్తుందిరా రే చిన్నంగా. నాలో ఊపు ఉంది, బండిలో ఊపు లేదు. ఎందుకంటే బండిలో పెట్రోల్ లేదు. బండిలో కూడా పెట్రోల్ పోపిస్తే నాలో ఊపు ఉంటుంది, బండిలో కూడా ఊపు ఉంటుంది. అప్పుడు ఈ వేలో పోతే ఏంటంటే మనం కృష్ణపట్నం పోర్ట్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ అలానే ఇంకా కృష్ణపట్నం పోర్ట్ అంటే పక్కనే కృష్ణపట్నం బీచ్ కూడా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న బీచ్ రాక్ బీచ్ అయితే ఉంది కదా, నాకు తెలిసి ఆ బీచ్ని నేలటూరు బీచ్ అని కూడా అయితే అంటారు. ఒక 520కి అయితే ఇక్కడ పెట్రోల్ అయితే పట్టిస్తా ఉన్నా. ఇక్కడ లీటర్ ఎంత ఉందబ్బా? 112.24 పైసా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గాని వెళ్ళారనుకోండి మీరు కాటేపల్లి బీచ్కి అయితే వెళ్ళొచ్చు. మనం ఏంటంటే స్ట్రైట్ అయితే వెళ్ళాలి. మీరు కృష్ణపట్నం బీచ్ కానీ ముత్తుకూరుకి వెళ్ళాలన్నా కానీ అండ్ అలానే ఇప్పుడు మనం ఏదైతే రాక్ బీచ్ నేలటూరు బీచ్ అంటున్నాం కదా, సో దానికి వెళ్ళాలన్నా మనం స్ట్రైట్ అయితే ఊరే చిన్నగా ఎవరు తమ్ముడు. సో స్ట్రైట్ అయితే వెళ్ళాలి. యశ్వంత్ అయితే మాత్రం దుమ్ము లేపుకుంటూ వెళ్తా ఉన్నాడు 390 మీద. బ్రహ్మదేవంకి అయితే వచ్చేసాం. మనకి రైట్ సైడ్లో చూడండి నారాయణ బ్రహ్మదేవం క్యాంపస్ అయితే ఉంది. మనం ఇంటర్ ఇక్కడే చదివింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకో మనం నారాయణ పిడతాపులూరు క్యాంపస్ అయితే ఉంటుంది. సో మీకు కనిపిస్తూ ఉంది కదా, ఏపీ జెన్కోకి వెళ్ళే వేలోనే మనం ఇట్లానే వెళ్ళామనుకో సీదా మనం రాక్ బీచ్ నేలటూరు బీచ్కి అయితే వెళ్ళిపోతాం నాకు తెలిసి. ఇది గాయస్ వ్యూ అంటే మొత్తం చూడండి. ముందు పక్కన మీకు పవర్ ప్లాంట్ అయితే కనిపిస్తుంది కదా, ఏపీ జెన్కో. చూడండి మొత్తం పవర్ ప్లాంట్స్ మధ్యలో అయితే ఆగాం. సో ఇది ఏపీ జెన్కో కాదు. ఈ పవర్ ప్లాంట్ నేమ్ మీకు ఎవరికైనా తెలుసా? ఏం తమ్ముడు ఏం స్టంట్లు చేస్తున్నావు నువ్వు? ఎవరెవరు పడతారా రే? వావ్ గైస్ ఏమన్నా వ్యూ ఉందా? చూడండి పవర్ ప్లాంట్, అక్కడ ఒక పవర్ ప్లాంట్, ఇక్కడ ఒక పవర్ ప్లాంట్. ఓయ్ ఇక్కడ కొంతసేపు అయితే ఫొటోస్ రీల్స్ అయితే తీసుకున్నాం. ఆ రీల్స్ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని చిన్న చిన్న గివ్ అవేలు అయితే కూడా ఇస్తున్నాం. మీరు ఫాలో అయితే మీకైతే అర్థం అవుద్ది. బండి బాగుందా? బట్ ఈ బండి లేపలే మనం, వెయిట్ ఎక్కువ కదా. ఇటువంటి పవర్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. సో మనం అట్లా వెళ్ళేదానికైతే లేదు. ఇదిగోండి ఆఫ్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే ఇట్లా అయితే వెళ్ళాలి మనం. ఆ టవర్కి పెయింటింగ్ వేస్తే ఒక ఆయన పడి చనిపోయాడా? ఓ అమ్మ, ఇక్కడ నుంచి నీకు తక్కువ హైట్ అనిపిస్తుంది, చాలా హైట్ ఉంది అది. వావ్ ఇక్కడ చూడండి వ్యూ ఏమన్నా ఉందా? మంచిగా కూడా రీల్స్ తీసుకోవచ్చు అబ్బా. ఇక్కడ సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే. చూడండి మీకు ఇంత పెద్ద పవర్ ప్లాంట్, ఐ మీన్ దాన్ని ఏమంటారు అబ్బా, తెలియకుండా మనం ఏదంటే అది వాగినాం అనుకో బిస్కెట్ అయిపోద్ది, పరుగు పోద్ది. నాకు తెలిసి బాయిలర్స్ ఉంటాయి ఏమనుకుంటున్నా దాంట్లో. అరే నాకు తెలియదు రే, ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. సో కొంచెం క్షమించండి. వ్యూ అయితే మొత్తం క్రేజీగా అయితే ఉంది. దాంట్లో కోల్ తమ్ముడు సప్లై అయ్యేది నాకు తెలిసి. అది పైన కోలు, ఇదేమో నాకు తెలియదు. ఏది బాగుంటుంది చూసేదానికి? ఏది బాగుంటుంది? నడుచుకొని పోయేది, నీళ్ళలో నడుచుకొని పోయేది ఎక్కడ? ఇది ఎక్కడ కూడా పోవచ్చా?
ఏంద్రా రే, ఏంద్రా స్వామి, ఇక్కడ ఎంత బాగుంది. బట్ కానీ ఎక్కువ మంది అయితే రండి, ఒకరు ఇద్దరు అయితే రావాకండి. ఓ ఫైనల్గా వచ్చేసామయ్యా రాక్ బీచ్ దగ్గరికి. సో ఇంకా మేము ముగ్గురు, మాతో పాటు ఇక్కడ లోకల్ ఊరోళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ అయితే వస్తూ ఉన్నారు. ఏం పేరు తమ్ముడు? గిరీష్, జగదీష్, గోవర్ధన్. నీ పేరు బ్రో? దుర్గా మల్లేష్. సో ఇంకా తమ్ముడు వాళ్ళతో నడుచుకుంటూ ఈ రాక్ బీచ్ అయితే ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేసాం. ఫెన్సింగ్ ఈ విధంగా ఉంది కదా, సో ఈ ఫెన్సింగ్ అయితే పెద్ద బొక్క పెట్టినారు. సో ఇంకా మనం కూడా దూరేసి వెళ్ళిపోవడమే, వచ్చేయడమే. అబ్బా వచ్చామో లేదో పోలీస్ అన్న అప్పుడే అనిచారి అరస్తా ఉన్నాడు. తమ్ముడు ఎందుకు అలవలేదు ఇక్కడికి? డేంజర్ చనిపోయారా ఎవరన్నా? తమ్ముడు చనిపోయారా? ఎందుక? మునిగి. ఆహా. సో ఇక్కడికైతే ప్రెజెంట్ అయితే అలవ్ లేదయ్యా. మోస్ట్లీ ఏంటంటే పోలీసులు వచ్చి ఆపేస్తూ ఉన్నారు. మమ్మల్ని దూరం నుంచి అయితే అరిచాడు. బట్ కానీ మేమైనా ముందుకైతే వెళ్తా ఉన్నాం. ఏమవుతుందో ఏమో, పోలీస్ అన్న నుంచి బైక్ వేసుకొని అయితే వస్తూ ఉన్నాడు. లెట్స్ చూద్దాం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, మాకైతే భయం లేదు, తమ్ముడు వాళ్ళు ఉన్నారు కాబట్టి. అలవ్ లేదయ్యా. నేల టూర్కి మన వాళ్ళు ఎవరిని వస్తే మాత్రం అర్థండి ఆ బీచ్లో శుద్ధంగా ఆడ మునగడం అంతే. ఈ రాక్ బీచ్కి ఈడ నడిచేదానికైతే అలవ్ అయితే ఉండదు మోస్ట్లీ మనకి. అందిపోతే మా వాళ్ళు ఫోన్ చేస్తాం. లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాము. మేబీ ఇంకా పోలీస్ అని వచ్చేదానికి టైం అయితే పట్టుద్ది. ఇక్కడ తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా, మేము చూసుకుంటా ఉన్నా, మీరు డ్రోన్ కూడా ఫ్లై చేయండి అయితే అంటా ఉన్నారు తమ్ముడు వాళ్ళు. బట్ కానీ నేనే ఆలోచిస్తా ఉన్నా. వావ్ గాయ్స్ చూడండి, రాక్ బీచ్ అయితే మీకు చూపిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి. సో పోలీస్ అన్న అయితే వచ్చేసాడు. ఓకే థ్యాంక్స్ అన్న. తమ్ముడు వాళ్ళు తోపు, దమ్ముంటే ఆపు. పోలీస్ అన్న వాళ్ళే మేనేజ్ చేశారు తమ్ముడు వాళ్ళు. వ్యూ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది గాయస్. నాకు కరెక్ట్గా ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తుంటే నేను ధనుష్కోటి పోయినప్పుడు కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది ఎండింగ్. బట్ కానీ ఏంటంటే అది కొంచెం విశాలంగా పెద్దగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నగా అయితే ఉంది. సో మెయిన్గా తమ్ముడు వాళ్ళకి అయితే మాత్రం థ్యాంక్ యూ చెప్పాల్సిందే పక్కాగా, ఎందుకంటే వాళ్ళే పోలీస్ అన్న వాళ్ళు కూడా మననైతే ఏమనలేదు. అండ్ ఇక్కడ చూడండి, మీకు కొంచెం టెల్ అయితే చూపిస్తా. సో మన వాళ్ళు ఒకవేళ పర్మిషన్ తీసుకొని వచ్చినా కానీ ఇక్కడ మీకు గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మాత్రం దయచేసి రావాకండి. ఎందుకంటే కాలు జారినా కానీ మీరు కింద పడిపోతే మీకు కాళ్ళు చేతులు ఇరిగే అవకాశం అయితే ఉంది. అయ్యా అవసరం అయ్యా నీకా చారి గారు? ఏడదాకా వెళ్తావా? చిన్నగా స్వామి పడతావు. అవసరం నీకా? విన్యాసాలు అవసరం నీకా? డ్రోన్ కెమెరా నుంచి నేను తీసి వచ్చాను. ఎలౌడ్ లేదు ఇక్కడ. మా డిఎస్పీ గారు ఎంత లోపల అయినా కానీ మీరు వీళ్ళ వల్ల ఏదో 2 నిమిషాలు ఫోటోలు తీస్తారని నేను చెప్పిన. వీళ్ళకి కూడా పర్మిషన్ లేదు. ఎంత లోపల వాళ్ళు వచ్చారు అప్పుడే అగ్రేసాను సార్. నేను ఆన్ కూడా చేయలే బేసిక్గా. తెలియదు సార్. మీ ఊళ్ళోకి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు రెండోసారిగా నేను ఎవరన్నా వచ్చాడు అనుకో ఇక్కడికి, ఏదో ఫోటోలు దిగుతాను కానీ సర్లే అని చెప్పి లోకల్ అని చెప్పి నేను పంపిస్తే మీరు ఇట్లా వీడియో ఇప్పుడే. ఎందుకంటే సార్ అంతకు ముందు ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు కాలేదు. ఎందుకంటే 45 స్టూడెంట్స్ లోపలికి వెళ్ళి సెల్ఫీలు దిగుతా కాల్ పడిపోయారు. ఇది ఎందుకంటే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఆన్లైన్లో పెడితే చూసి అందరూ వస్తారు. అది ఇబ్బంది అని చెప్పి మమ్మల్ని ఇక్కడ డ్యూటీ చేశారు. ఇలాంటి ఇక్కడ ఏముంది, అంతకుమించి ఇంకేం లేదు. ఏం నాటకాలు ఆడతారు. సో మీరే చూసారు కదా, పోలీస్ అన్న అయితే వచ్చాడు మేము డ్రోన్ ఫ్లై చేసేది. సో దాని తర్వాత ఇంకా గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. బేసిక్గా ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చి ఒక 2-3 చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు యూట్యూబ్లో ఎట్టంటే అటు పెడితే మళ్ళీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా జరిగిందనుకో ఇబ్బంది అవుద్దని చెప్పి అందుకే ఇక్కడ ఏంటంటే క్లోజ్ చేశారు. సో ఎవరో కూడా ఇక్కడికైతే దయచేసి రావద్దు. ఇక్కడికి రావాలంటే పర్మిషన్ తీసుకొని అయితే రావాలని అయితే ఆ అన్న అయితే చెప్పాడు. సో ఇంకా పోలీస్ అన్న మీరే చూసారు కదా, అన్న అయితే మాత్రం కొంచెం మమ్మల్ని చూసి వదిలేశాడు. మామూలుగా అయితే కొంచెం మనం ఏంటంటే కొంచెం పద్ధతిగా మాట్లాడినాం కాబట్టి ఏమల్లా. తమ్ముడు ఈ నుంచి తిరగొట్టుకొని పెడితే ఏంది పరిస్థితి? ఏముంది, నీ బండి నేను తోలుతా. వెళ్ళేటప్పుడు నువ్వు వెనకాల కూర్చోవాలి. అన్నా ఇక్కడికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. జారి పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
ఎవరన్నా ఇన్సిడెంట్ ఏమైనా జరిగా? చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 4 మంది చనిపోయారు ఇక్కడ. 4 మెంబర్స్ చనిపోయారా? అదో రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ, దాదాపు ఏంటంటే తమ్ముడు చెప్పే ప్రకారం 4 మెంబర్స్ అయితే చనిపోయారంట. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈత ఆడండి కానీ దగ్గరలో ఆడండి. మీరు లోపలికి వెళ్ళారనుకో కొంచెం ప్రాబ్లం అయితే అవ్వద్ది. మీరే చూస్తున్నారు కదా, తమ్ముడు కూడా అయితే చెప్పాడు రండి కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడ. సో మీకు కూడా అప్డేట్ అయితే ఇవ్వాలి కదా. నా వీడియో చూసి ఎగేసుకుంటే వచ్చి ఏదైనా ప్రాబ్లం జరిగిందనుకో, అది నా వల్ల కాకపోయినా నాకు బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే నా వీడియోస్ చూసి వచ్చి ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో, అది నాకు లైఫ్ లాంగ్ కొంచెం బాధగా అయితే ఉంటుంది. సో వ్యూ అయితే మాత్రం, లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ కానీ ఏంటంటే వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ మెయిన్గా ఫ్యామిలీ. అండ్ ఒకవేళ వచ్చినా మీరు ఎంజాయ్ చేయండి కానీ గీర్లు ఇక్కడ తీసుకొని వచ్చి ఆల్కహాల్ తాగి దయచేసి వాటర్లోకి అయితే దిగొద్దు, సముద్రంలోకి అయితే దిగొద్దు దయచేసి. ఇదైతే నా నుంచి మీకు విజ్ఞప్తి. లోపలికి పోవాకు. ఏదొచ్చు నీకా? సరే అయితే చిన్నగా పోయిరాబో. ఏం పోతా ఉన్నావా? గొంతులు ఉంటాయి, వద్దు స్వామి. నువ్వు ఏదైనా అయిందనుకో నేను తీసుకొని వచ్చిన ఇంకంతే అస్సామే. ఏంద్రా ఒక ధైర్యమా? లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మా బాగుందని చెప్పా నీక. లోపల జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లాక్ అంత లోపలికి ఎందుకు పోయావురా సుశీల్? అంత లోపలికి ఎందుకు పోయావు? గొంతులు ఉన్నాయి నీకు చెప్తానే ఉన్నాను కదా నీకు. అమ్మా జాగ్రత్త జాగ్రత్త. అంత లోపలికి ఎవరు పంపన్నాడు? అంత లోపలికి ఎందుకురా? నేను చెప్పాను కదా పోవద్దని. ఇది చూడు ఎట్ట తడిచిపోయావు, నీకేం కాలే ఎట్టో. ఆ తమ్ముడు వాళ్ళు లేకపోతే నీ పరిస్థితి ఏంది? ఈరోజు లాక్కొని పోయింటా. థ్యాంక్ యూ తమ్ముడు, మీరు కానీ లేకపోతే మా వాడు పని అయిపోయిండేది. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు ఎట్టుందా? ఓకేనా? ఓకేనా? చెవుల్లోకి ఏమైనా పోయినాయా? ఏంది స్వామి నువ్వు? ఏంద్రీడా? వాటర్ కొన్ని వాటర్ ఏంటి తమ్ముడు? కొన్ని వాటర్ ఏరా. కొంచెం ఏంటి వెళ్ళిపోయిండాడు అసలుకి. అదే చెప్పింది, వాటర్ తాగు ఫస్ట్. జాగ్రత్తగా ఉండాలా. గుంతలు ఉన్నాయి. అదే అదే ఎట్టో ఏం కాల. మనోడు ఏంటంటే మనోడు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా లోపలికైతే వెళ్ళలేదు. సో అలలైతే లాక్కొని పోయేటి కొంచెం కానీ ఉంటే. బట్ తమ్ముడు వాళ్ళు సుమ్మట దూకేసి మనోడిని అయితే లాక్కొని అయితే వచ్చారు. ఇలానే లోపలికి వెళ్ళి అలలు లాక్కొని పోయి చాలా మంది కూడా చనిపోయిన వాళ్ళు అయితే ఉన్నారు. సో దయచేసి బీచ్ కాడికి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే ఒడ్డున ఎంజాయ్ చేయండి. లోపలికైతే దయచేసి మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ అయితే దయచేసి వెళ్ళగాకండి. తమ్ముడు జాగ్రత్త, చేతులు జాగ్రత్త. తమ్ముడు చేతులు జాగ్రత్త. వద్దు చేయి పట్టుకొని ఉంటే. ఇక్కడ మీకు పైప్ లైన్ అయితే కనిపిస్తూ ఉంది కదా. ఈ పైప్ లైన్ ఏంటంటే వాటర్ అంట మొత్తం ఇక్కడ సప్లై చేసేది. మొత్తం చూడండి లోపలికైతే వేసేసారు. అక్కడి నుంచి మనకి సముద్రం వాటర్ వచ్చేసి ఈ పవర్ ప్లాంట్లోకి అయితే సప్లై అయితే అవుతాయి త్రూ ఈ పైప్ లైన్ ద్వారా. మీకు కనిపిస్తూ ఉంది కదా. ఇంకెక్కడి నుంచి రాక్ బీచ్, నెల్టూర్ బీచ్ నుంచి ఇక్కడ డ్రోన్ ఫ్లై చేశాను. ఈ పవర్ ప్లాంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ రెండింటి మధ్యలో సన్సెట్ వచ్చింది. క్రేజీగా అయితే వచ్చింది అబ్బా వ్యూ. సో బాయ్ బాయ్ నెల్టూర్ బీచ్, బాయ్ బాయ్ రాక్ బీచ్. మళ్ళీ కలుద్దాం ఇంకెప్పుడన్నా. ఇది తమ్ముడు వాళ్ళ ఊరు లోపలైతే ఉందయా. బా ఇక్కడ చూడు మొత్తం ఎంత ఓపెన్ ప్లేసో. ఇదిగోండి టెంపుల్ అయితే ఉంది, రాములవారి టెంపులే కదా. కొంచెం ముందుకు వచ్చి ఇక్కడైతే ఆగడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఇక్కడ పవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా. సో దాని గురించి కొంచెం అయితే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మీకు దూరంగా అక్కడ ఒక పవర్ ప్లాంట్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఎన్సీసీ పవర్ ప్లాంట్ అది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ పవర్ ప్లాంట్ వచ్చేసి గాయత్రి పవర్ ప్లాంట్. అండ్ ఇక్కడ దూరంగా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా, అది ఏపీ జెన్కో పవర్ ప్లాంట్. అది మీ పేరు బ్రో? చందు. సో బ్రదర్ కూడా మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాను. మీరే చూశారు కదా. పోలీస్ అన్న కూడా ఏంటంటే మనకి వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే మనం డ్రోన్ ఫ్లై చేసాం కదా, డ్రోన్ మేబీ అలౌ లేదేమో నాకు తెలిసి.
సో అందువల్ల ఏంటంటే కొంచెం మనకి అన్న అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన వాళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకవేళ మీకు పర్మిషన్ ఇచ్చి లేదంటే మీరు అడిగి లోపలికి వెళ్ళినా కానీ ఆ రాక్ బీచ్ దగ్గర ఏదైతే రాళ్ళు ఉన్నాయి కదా అక్కడైతే జాగ్రత్త. సడన్గా ఏంటంటే అక్కడ లోతు అయితే ఉందంట. సో ఒక 3 to 4 మెంబర్స్ కూడా చనిపోయారంట. సో అసలుకి చాలా బాధాకరం అట్లా జరగడం. సో దయచేసి ఏంటంటే మద్యం తాగైతే వాటర్లోకి అయితే దిగొద్దని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నా. చాలా మంది కూడా ఏంటంటే ఎంజాయ్ చేసుకునేదానికి, సెలబ్రేట్ చేసుకునేదానికి నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్ళి అట్లా కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరుగుంటాయి. ఇంతటి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కన్ఫర్మ్గా అయితే కమెంట్ చేయండి. అండ్ అలానే వీడియోని అయితే మాత్రం పక్కాగా లైక్ చేయండి. అండ్ సోషల్ కూడా చూడండి, అట్లా వెళ్ళాడు గుంతలు ఉండడం వల్ల లోపలికైతే లాగేసింది. ఎట్టో మనోడికైతే ఏం కాల, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అప్కమింగ్ అయితే మాత్రం క్రేజీ సిరీస్ అయితే రాబోతుంది గాయస్. మీరు పక్కాగా అయితే లైక్ చేస్తారు, పక్కాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రౌడ్ ఫీల్ అయిపోయినా కానీ హ్యాపీగా అయితే పక్కాగా అయితే ఫీల్ అవుతారు. సో ఆ సిరీస్ కోసం అయితే వెయిట్ చేయండి.